హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్. ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. యాపిల్ హేటర్స్ కి మాత్రం కొంచెం నచ్చకపోతుండొచ్చు. నీకు మాత్రం నన్ను ఏమనొద్దు, మనం ఏంటంటే టెక్నాలజీ పరంగా ఏది ఉంటే అది చెప్పేస్తాం. చాలా రోజుల నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి యాపిల్ వాళ్ళు ఇక ఈ రొటీన్ డిజైన్ మార్చరా అని వారి కోసమే ఈ న్యూస్. ఐఫోన్ 12 నుంచి ప్రో వర్షన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. కానీ ఐఫోన్ 17 సిరీస్ లో మాత్రం డిజైన్ పూర్తిగా మారబోతున్నట్లుగా తెలుస్తుంది. కానీ మనం ఈ రోజు ఈ వీడియోలో ఐఫోన్ లో రాబోయే కొత్త మోడల్ గురించి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇలా ఉంది. లీక్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆ మొబైల్ మరేంటో కాదు, ఐఫోన్ 17 ఎయిర్. మన ఛానల్ లో కంటెంట్ అంతా కూడా ఎక్స్క్లూసివ్ గా ఉంటుంది. మనమైతే ఈ ఛానల్ ని ఫ్యూచర్ లో నడుపుతున్నాము. ఎలా అంటే వేరే ఛానల్ వాళ్ళు 2-3 మంత్స్ తర్వాత పెడతారు కదా, అప్పుడు కూడా ఇవే విషయాలు చెప్తారు. సో వాళ్ళలాగా మీరు కూడా లేట్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ లోకి వెళ్ళిపోదాం. ఐఫోన్ 17 ఎయిర్ కి సంబంధించిన విషయం చెప్పుకునే ముందు ఎయిర్ అనే మోడల్ స్పెషల్ గా ఎందుకు తీసుకొచ్చారంటే, మనం ఐఫోన్ ని ప్రీవియస్ నుంచి చెక్ చేసుకుంటే 12 ఇంకా 13 లో మినీ అయితే ఇచ్చారు. 14, 15, 16 లో ప్లస్ అనే మోడల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే మినీ పోయింది, ప్లస్ పోయింది, కొత్తగా ఎయిర్ అనేది తీసుకొచ్చారు. స్టార్టింగ్ అయితే స్లిమ్ అని లీక్స్ వచ్చాయి, ఇప్పుడైతే ఎయిర్ అని చెప్తున్నారు. ఈ వీడియోలో మనం ఐఫోన్ 17 ఎయిర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా అప్గ్రేడ్ గురించి మాట్లాడుకుందాం. చివరిలో అయితే ఐఫోన్ 17 ప్రో కి సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి ఐఫోన్ సిరీస్ లో చాలా మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఐఫోన్ 17 ఎయిర్ లో వచ్చేసి 6.6 ఇంచెస్ OLED డిస్ప్లే, అది కూడా ఫస్ట్ టైం 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉండబోతుంది. మామూలుగా ఏంటంటే ఫస్ట్ 2 బేసిక్ మోడల్స్ లో 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇచ్చేవారు. బేసిక్ మోడల్స్ మాత్రమే అన్నాను, బేసిక్ ప్రైజెస్ అని చెప్పలేదు. ఐఫోన్ లో ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయిలేండి. ఈ డిస్ప్లే లో యాంటీ రిఫ్లెక్టివ్ కూడా. సో డిస్ప్లే విషయంలో సామ్సంగ్ తో పోటీ పడడానికి రెడీ అయిపోయింది. కెమెరా విషయానికి వస్తే 16 లాగా బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, అది కూడా 48 MP సోనీ వాళ్ళది ఉంటుంది. స్టీర్ అంటే 18 నుంచి అయితే సామ్సంగ్ వాళ్ళ సెన్సార్ వాడతారు. అంటే కెమెరా వచ్చేసి అన్ని మొబైల్స్ లోనూ 24 MP అయితే ఇస్తున్నారు. ఇదైతే బిగ్ చేంజ్. బేస్ మోడల్స్ 2 మొబైల్స్ లోనూ A19 చిప్ వాడుతున్నారు అండ్ 8GB ర్యామ్ ఉంటుంది. ఎక్స్టెండబుల్ కావాలి, 8GB కాకుండా 12GB ర్యామ్ కావాలి అంటే మాత్రం ఐఫోన్స్ లో దొరకవు. దీంతో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ AI ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ మొబైల్స్ ఎలాగో సెప్టెంబర్ లో వస్తాయి కాబట్టి అప్పటి వరకు AI ఫీచర్స్ ఇంకాస్త ఇంప్రూవ్ అయితే బెటర్ గా ఉంటుంది. యాపిల్ వాళ్ళ సొంత 5G మోడమ్ ఉండబోతుంది. ఈ మోడమ్ లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే mmWave సపోర్ట్ చేయదు, sub-6 వరకు సపోర్ట్ చేస్తుంది. mmWave sub-6 ఇంటర్నెట్ స్పీడ్ ఇక్కడ వేస్తున్నాను చూడండి, ఇదే డిఫరెన్స్. ఈ మొబైల్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి సిమ్ కార్డ్ స్లాట్ ఇండియాలో కూడా రాకపోతుండొచ్చు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, కెమెరా బటన్ ఉంటుంది, యాక్షన్ బటన్ ఉంటుంది, IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఈ మొబైల్ 5.5 mm థిక్నెస్ తో వస్తుంది కాబట్టి పెద్ద బ్యాటరీ వేసే అవకాశం లేదు కాబట్టి 3000 mAh బ్యాటరీతోనే వస్తుందని తెలుస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్న మేజర్ చేంజెస్ అయితే ఈ మొబైల్ లో ఉండబోతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన ఫ్యూచర్స్ తో పాటు ఈ మొబైల్ యొక్క డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ప్రైసెస్ విషయానికి వస్తే ప్లస్ మోడల్ 90,000 కి మనం ఎలా చూసామో ఇది కూడా 90,000 తోనే స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. యాపిల్ లో కొత్తగా ఇన్నోవేషన్ కావాలనుకునే వాళ్ళు యాపిల్ 17 ఎయిర్ కొనుక్కోవచ్చు. ఇక మన అసలు విషయానికి వస్తే ఐఫోన్ 17 ప్రో కి సంబంధించిన డిజైన్ ని ఇలా చూసానండి, అబ్బా ఏముందిరా బాబు అని అనుకునే లోపే నా ఆశల మీద నీరు చల్లినట్టుగా ఈ సెకండ్ రెండర్ కూడా వచ్చేసింది. ఏం మారిందా అని చూస్తే కెమెరా పక్కకు ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అది చివరి వరకు లాగారు అంతే. ఇదే డిజైన్ ని నేను పోకోలో కూడా చూసాను. నాకు ఒక డౌట్ వస్తుంది, పోకో వాళ్ళని వీళ్ళు ఏమైనా కాపీ చేశారా? అలా ఏమి ఉండదులేండి. ఈ యాపిల్ వాళ్ళ డిజైనర్స్ పోకో మొబైల్స్ ని ఎప్పుడు చూసి కూడా ఉండరు. కానీ నేను మాత్రం ఈ పిక్సెల్ లాంటి డిజైన్ వచ్చినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. కానీ మళ్ళీ అదే రొట్టె డిజైన్ తో వస్తే ఏముందులే అని అనిపించింది. కానీ ఈ డిజైన్ తో వచ్చుంటే మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. ఐఫోన్ 17 సిరీస్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే ఇస్తున్నానో ఒకసారి స్క్రీన్ పోస్ట్ చేసుకొని చూడండి. ప్రో ఇంకా ప్రో మ్యాక్స్ లో ప్రాసెసర్ వచ్చేసి A19 ప్రో ఉంటుంది. 12GB ర్యామ్ తో వస్తే చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా టైటానియం అయితే వాడుతున్నారు. అన్నిట్లోనూ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా, డిస్ప్లేలు అయితే సేమ్. నాదొక చిన్న సజెషన్, మీలో ఎవరైనా ఐఫోన్ 16 వాడుతున్నట్లయితే 17 కి అప్గ్రేడ్ అవ్వకండి. చేంజెస్ ఉన్నాయి కానీ పర్ఫార్మెన్స్ లో మాత్రం పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉండదు. 3 సంవత్సరాల కింద వచ్చిన మొబైల్ కి ఇప్పుడు వచ్చే మొబైల్ కి మాత్రమే పర్ఫార్మెన్స్ మాత్రమే డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఎలాగో 6 years 7 years అప్డేట్స్ ఇస్తారు కాబట్టి 12 ప్రో వాడుతున్న వాళ్ళు ఇప్పటికీ కూడా అదే వాడుతున్నారు. ఎందుకంటే ఐఫోన్ లో కాస్త కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఐఫోన్ కూడా అదే చెప్తుంది, మీరు ఓల్డ్ అవుతారు కానీ ఐఫోన్ మాత్రం ఓల్డ్ అవ్వదు అని. iPhone 16e is designed to be future-proof. The A18 chip will help it feel fast for years, while the battery will last all day. Great for you and future you. ఈ వీడియో చూసిన మీలో యాపిల్ లో ఏ వర్షన్ వాడుతున్నారో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తారో మాత్రం ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామంటే బై బై.